ఒకానొక సందర్భంలో మరి ఆత్మీయ తండ్రి గారికి మరి ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తారండి. పోర్ట్లో ఆయన జాబ్ చేసేవారు. మాట మాటికి మీటింగ్లోను కొని సువార్త సభలోను కొని సెలవులు పెట్టేస్తున్నారు అని చెప్పి ఇన్ని సెలవులు పెడితే కుదరదని చెప్పి సస్పెండ్ చేస్తారండి. ఆయన్ని ఉద్యోగంలోంచి తీస్తారు. మరి జీతం లేదు, కుటుంబాన్ని పోషించడం ఎలా? మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి జాన్సన్ హెక్టర్ గారు ఏం చేశారో తెలుసా? 92, 93, 1992, 93 ఆ సంవత్సరాల కాలంలో ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవారండి. ఆత్మీయ తండ్రి గారిని గాని, ఎస్తేరమ్మ గారిని గాని, ప్రసన్నబాబు గారిని గాని, మరి వాళ్ళందరికీ పోషకుడిగా కూడా మరి ఆయన ఆటో నడిపి సంపాదించి మరి ఆ కుటుంబాన్ని కొంతకాలం పోషించారు అని అంటే చూడండి. ఆయన బైబిల్ ఎప్పుడైనా చూసారు అనుకోండి, మానవ మాతృలకు అర్థం అవుదా బైబిల్? ఎందుకంటే అన్ని మార్కింగ్లు ఉంటాయి, అన్ని అండర్లైన్స్ ఉంటాయి, దానికి కనెక్షన్ రెఫరెన్సులు చాలా రాస్తూ ఉంటారు. అక్కడ ఆ సందర్భాన్ని, ఆ వచనం దేనికి మనం వినియోగించవచ్చు, ఆ వివరణ అంతా రాసేసుకుంటారు బైబిల్లోనే. చూడండి, అలాంటి జ్ఞానాన్ని నేర్చుకోవడం, దివారాత్రులు ధ్యానించడం, రాత్రనక పగలనక బైబిలే పట్టుకొని చదవడం, ఇలా కొద్ది కొద్దిగా వాక్యాన్ని నేర్చుకున్న దాన్ని చెప్పడం ఆయన ప్రారంభించారు.